5 సంవత్సరాలు నరకం అనుభవించాము. మాటలతో మమ్మల్ని నరక యాతన పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు కూడా వైసీపీ వాళ్ళు వేసలు అని చెప్పి వాళ్ళ మీడియాలో చెప్పిస్తుంటే మేము ఓర్చుకునే పరిస్థితిలో మేము లేవు. ఇప్పుడు వరకు మేము ఓర్చుకోము, మేము వదిలిపెట్టేది లేదు. ఈ సాక్షి మీడియాకి ఎవరైతే ఎంపీ ఉన్నారో భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణ రాజధాని మహిళలకు చెప్పి తీరాలి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సంకర్తేగంటూ బోధిస్తూ అందరూ కూడా సంబోధించడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు? ఎవరిని ఉద్దేశించి? అమరావతిలో పుట్టిన ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజున కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఈ రోజున అమరావతిలో పుట్టిన రైతు బిడ్డలని, ఆడవాళ్ళని మొత్తాన్ని కూడా దేశంతో పోల్చారు. ఈ రోజున సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని భారతీ రెడ్డి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ధర్నా కొనసాగిస్తామని చెప్తున్నాము. తాత ఆడవాళ్ళని వేషంతో పోలుస్తుంటే అది ఆడదేగా, ఆడ జన్మెత్తిన దానికైతే తెలిసింది. ఈ రోజున రైతు బిడ్డలు అందరూ కూడా అడోరక్షణ అంటే ఏడుస్తున్నారు. అందుకనే రైతులతో పెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు అధోగతాలను కొట్టేశారు. మళ్ళీ రైతులతో ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నాడు. కనీసం పూర్తి కూడా తప్పకుండా నాశనం అయిపోతున్నాడని చెప్తున్నాం మేమందరం కూడా ఈరోజు.